శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కంచి తమిళనాడు సాంప్రదాయ పాఠశాల, శ్రీ శంకర సంస్కృతి పాఠశాల, శ్రీ శంకర సరస్వతి పాఠశాల, శాస్త్ర సరణి పాఠశాల, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి రామాయణ పాఠశాల, శ్రీ కంచి కామకోటి శంకర విద్యాలయ తదితర విద్యా సంస్థలలో నిర్వహించే వివిధ కోర్సులకు ఈ నెల 21వ తేదీన విశాఖపట్నం శంకర మఠంలో స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించబడింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుల్లపల్లి శ్రీనివాస్, డీన్ కె వెంకటరమణ, ఆలూరి కెంపనాథ్, డైరెక్టర్ శంకర సంస్కృతి పాఠశాల ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శంకరమఠంలో మాట్లాడారు. అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తున్న ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న స్పాట్ అడ్మిషన్లను అర్హులైన విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. ఆయా విద్యా సంస్థల్లో 6వ తరగతి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హాస్టల్ వసతి కూడా ఉందని, విద్యా అనంతరం ప్లేస్మెంట్ సదుపాయం కూడా లభిస్తుందన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ విద్యార్థులకు జేఈఈ, నీట్, సిఏ, ఫౌండేషన్, క్లాట్ ప్రత్యేక పరీక్షల కోసం శిక్షణ కూడా లభిస్తుందన్నారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. సనాతన ధర్మంలో పొందుపరచబడిన సాంప్రదాయ విలువలతో కూడిన శ్రేష్టమైన విద్యను విద్యార్థులకు అందించడమే శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థల లక్ష్యమని వెల్లడించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ డాక్టర్ దండిబొట్ల నాగేశ్వరరావు మరియు డాక్టర్ కోటేశ్వరరావు పలువురు స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. విశాఖపట్నం శంకరమఠం కార్యనిర్వాహక వర్గం అధ్యక్షులు శ్రీ టి రవిరాజు, కార్యదర్శి శ్రీ తల్లాప్రగడ అచ్యుత రామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. సదరు కౌన్సిలింగ్ కార్యక్రమం రేపు అనగా 22/4వ నెల 2025వ తేదీన విజయనగరంలో ది సన్ స్కూల్ ప్రాంగణంలోను మరియు శ్రీకాకుళంలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ మహాలక్ష్మి నగర్ కాలనీ డిఈఓ ఆఫీస్ ఆవరణలో జరగబోతోందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9655035217 నంబరును సంప్రదించాలని కోరారు. పురాణ కాలం నుంచి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మహాపట్టణాల్లో కాంచీపట్టణం ఒకటి. ఇది తమిళనాడులో ఉంది. మన తెలుగు రాష్ట్రాలకి చాలా అనువైన రవాణా సౌకర్యంతో తిరుపతి నుంచి, చెన్నై నుంచి అనుసంధానమై ఉంది. ఇక్కడ కాంచి కామాక్షి అమ్మవారి సన్నిధిలో జగద్గురువులైన శ్రీ శంకరాచార్యుల వారిచే కాంచి కామకోటి పీఠం అనేటువంటి ఒక జగద్గురు పీఠం స్థాపించబడింది. అందులో వారే ప్రథమ ఆచార్యులుగా వారంతట వారే ఉన్నారు. అప్పటి నుంచి ఆ సంప్రదాయం ధర్మ పరిరక్షణ, సంప్రదాయ రక్షణ జరిగి భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారు చేసినటువంటి ధర్మ ప్రచారాన్ని కొనసాగించే ఉద్దేశంతో జగద్గురువుల్ని అంటే తన శిష్యుల్ని వరుసగా పరంపరగా నియమించడం జరిగి ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య మహాస్వామి వారు ఆయన 70వ పీఠాధిపతి. ఆయన పూర్వం జయేంద్ర సరస్వతి స్వామివారు, ఆయనకు పూర్వం 68వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయన నడిచే దేవుడిగా కొనియాడబడుతూ 100 ఏళ్ళు 100 సంవత్సరాలు ఆయన బ్రతికి ప్రపంచాన్ని తన ఆశీస్సులతోనూ దివ్యమైన వాక్కులతోనూ అనుగ్రహించారు. ఆయన పొందినటువంటి ఆయనకి మొత్తం దేశ విదేశాల నుంచి ఆయనకి దర్శించుకోవటానికి ఎంతోమంది వస్తూ ఉండేవారు. ఆయన బోధనలు వినేవారు. ఆయన గొప్పతనం మనం చెప్పడం కాసేపట్లో అది సాధ్యమయ్యే పని కాదు. అయితే ఈ జగద్గురు పరంపరకి సొసైటీకి ఏం చేయాలి, దేశానికి ఎలా బాగుపడాలి, దేశాన్ని ఎలా కాపాడాలి అనేటువంటిదే ఈ కామకోటి పీఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము. దైవికమైన ఆశీస్సులతో పాటు మానుషమైన ప్రయత్నాలు కూడా వారు చేస్తూ విద్య, వైద్యం అనేటువంటి విషయాలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాథమిక స్థరం నుంచి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీ వరకు విద్యారంగంలోనూ
వైద్య రంగంలో ఎన్నో హాస్పిటల్స్ చాలా అనేక రాష్ట్రాల్లో నెలకొల్పడం జరిగింది. చాలా తక్కువ ఫీజులతో విద్య కానీ వైద్యం కానీ అందిస్తూ ఉత్తమ సంస్కారాన్ని నెలకొల్పి భారతీయులుగా చేయాలనేటువంటిది వీరి ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పేరు మీద 1993 సంవత్సరంలో వారికి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ పివి నరసింహారావు గారి చేతుల మీదుగా మన డీమ్డ్ టు బి యూనివర్సిటీని ఆవిష్కరించడం జరిగింది. అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానమై ప్రస్తుతం 45 కోర్సులు, ఇందులో ఆధునికత, ప్రాచీనత మేళవింపుతో 2 విజ్ఞానాలపై మేళవింపుతో అక్కడ ఆధునికత అంటే ఇంజనీరింగ్, MBA, MCA మొదలైన అలాగే అలైడ్ హెల్త్ సైన్సెస్, B.Ed ఇవన్నీ ఇందులో ప్రధానమైనటువంటి విషయాలు. ఇందులో ఇంకా సబ్జెక్టులు చాలా ఉన్నాయి. అలాగే సంస్కృతం, ఇండియన్ కల్చర్ అనేటువంటివి కూడా ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్గా అక్కడ ఉంది. ఆ సంస్కృతం, ఇండియన్ కల్చర్ చదువుకునే వాళ్ళకైతే మొత్తం హాస్టల్ ఫ్రీ, భోజనం ఫ్రీ, అన్నీ ఫ్రీగానే, చదువు కూడా ఫ్రీగానే ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా ఫ్రీగానే ఉంటుంది. మిగిలిన కోర్సుల్లో కూడా ఇంజనీరింగ్ మొదలైన కోర్సుల్లో కూడా మీరు బయట ఎక్కడైనా చూసుకున్నట్లయితే చాలా ఉన్నటువంటి, మీరు ఆ ఫీజుతో కంపేర్ చేసినట్లయితే మా ఫీజు మా వెబ్సైట్లో కనపడుతుంది, మీకు అన్ని వివరాలు ఉంటాయి. మీరు ఫీజును కంపేర్ చేయండి, తక్కువగానే ఉంటుంది. దాంతోపాటు ఏ బ్రాండెడ్ యూనివర్సిటీకి తగ్గినట్టుగా ఉండదు, వాటితో సమానంగానే మా దగ్గర అధ్యాపకులు ఉన్నారు, విద్యాబోధన ఉంది, తర్వాత ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ప్లేస్మెంట్స్ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి పోతాము, మేము పీజీ చదువుకుంటామనే వాళ్ళకి తప్పించి మిగిలిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి కంపెనీల్లో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. ఇక్కడ డాక్టరేట్ వాళ్ళు ఉన్న అధ్యాపకులే 20 ఏళ్ళుగా పనిచేస్తున్న సీనియర్ అధ్యాపకులు ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. వారు ఉత్తమ విద్యాబోధనే కాకుండా విద్యార్థులని చాలా పర్సనల్ కేర్తో వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వెంటనే ప్రతిస్పందిస్తూ వారు ఉంటారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా విద్యార్థుల సమగ్ర పరిరక్షణకే ఉంటుంది. వీటన్నిటికి పైన శ్రీ స్వామివారి అనుగ్రహము, వారి పర్యవేక్షణ, వారి ఆశీస్సులు ఎప్పుడూ వీరికి ఉంటూనే ఉంటాయి. అలాగే ఈ సౌకర్యాలన్నింటినీ వినియోగించుకుని ఇంకా రకరకాల కార్యక్రమాలు కాంచీ కామకోటి పీఠం చేస్తోంది. అంటే ధర్మ పరిరక్షణకి అవసరమైనటువంటి దేవాలయాలు, వాటి పునరుద్ధరణ, వాటిలో ఉండేటువంటి నిత్య పూజలు, దానికి కావలసినటువంటి ఇప్పుడు సన్నాయి వాద్యం నేర్చుకునే వాళ్ళే తక్కువైపోయారు, దానికి సంబంధించినటువంటి శిక్షణ ఇస్తోంది. అలాగే మిషన్స్ ఆర్ ఓపెన్ అట్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం. ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్. అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును. దర్ ఈస్ నో అప్లికేషన్ ఫీ ఫర్ ఎనీబడి. అండ్ వీ ఎన్కరేజ్ స్టూడెంట్స్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఆల్సో. వాళ్ళకన్నీ స్పెషల్ కోటాలన్నీ ఇస్తాము, స్పెషల్ కన్సెషన్లు ఇస్తాము. అడ్మిషన్స్ ఫర్ ఇంజనీరింగ్ బీటెక్ అనేది ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మార్క్స్ పెట్టి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ పెట్టి స్కాలర్షిప్లు ఇస్తాం మనం. 90%కి పైగా తీసుకున్న వాళ్ళకి ఒక స్కాలర్షిప్, 60 to 75 ఒక స్కాలర్షిప్, 75 to 90 ఒక స్కాలర్షిప్, అట్లా 3 డిఫరెంట్ కేటగిరీస్లో ఇస్తాము. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును. లేదు ఇక్కడ మా టీం మేము ఇక్కడ ఉన్నాము. సో ఇప్పుడు ఈరోజు వైజాగ్ శంకరమఠంలో ఉన్నాము. రేపు మనకు విజయనగరం అంటే శ్రీకాకుళంలో ఈ స్పాట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. విజయనగరంలో సన్ స్కూల్లో జరుగుతుంది. శ్రీకాకుళంలో గవర్నమెంట్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు మమ్మల్ని యూ కెన్ కమ్ అండ్ మీట్ అస్ అండ్ యూ క్యాన్ డూ స్పాట్ కౌన్సిలింగ్ అండ్ కొన్ని కోర్సెస్కు అడ్మిషన్స్ అండ్ దెన్ వీఆర్ గివింగ్ ఆల్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ కోర్సెస్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్. సో ప్లీజ్ విజిట్ అస్ and then get all the details about the university and join us. Please visit www.kanchiuniv.ac.in for further details. శంకర సంస్కృతి పాఠశాల తిరుపతిలో ఉంటుంది. ఇది మన పూజ్య శంకరాచార్యులు గారు 2018లో స్టార్ట్ చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంటు, మన సాంస్కృతిక భావనాలతో పాటు పెరగాల పిల్లలుని అనే ఉద్దేశము. ఇందులో అకాడమిక్స్ పరంగా వాళ్ళ ఇంటర్మీడియట్ చదువుతో పాటు నీట్ కోచింగు, జేఈఈ మెయిన్స్ కోచింగు, లా ఎగ్జామినేషన్ క్లాట్ అనే కోచింగ్లు, CA ఫౌండేషన్కి కూడా మేము కోచింగ్ ఇస్తాము.
కల్చరల్ వాల్యూస్, హాలిస్టిక్ డెవలప్మెంటు, భగవద్గీత, కొంత మ్యూజిక్, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాం మనం. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రికగ్నైజ్డ్ కాలేజ్ నుంచి వాళ్ళకి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ కోర్సులన్నీ కూడా ఉంటాయి. అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ట్రైనింగ్లు కూడా ఉంటాయి. ఈ అడ్మిషన్స్ 10th చదివిన బ్రాహ్మణ యువకులకు మటుకే ఈ అడ్మిషన్స్ మేము ఇస్తున్నాము. ఉపనయనమైన బ్రాహ్మణ యువకులు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మా సైట్ కూడా ఒకటి ఉందండి, ssp.tirupati.com, www.ssp.tirupati.comలో కాంటాక్ట్ కావచ్చు. లేకపోతే 9491305868లో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. డెఫినెట్గా ఇది ఒక మంచి సదవకాశము. జై జై శంకర, హర హర శంకర. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.